నీకు హాని చేయలేదు. ఇగో నీ వస్త్రపు సింగను మాత్రం తీసుకొచ్చాను, కోసుకొచ్చాను, కావాలంటే చూసుకో. ఎప్పుడు నీకు హాని చేయాలని తలపెట్టలేదు. నీకు పాపం చేయను నేను, నీకు హాని చేయను నేను. కానీ నన్ను ఎందుకు నువ్వు చంపచూస్తున్నావు? ఎందుకు నా ప్రాణాన్ని తీయాలనుకుంటున్నావు? నీకు నాకు మధ్య దేవుడు న్యాయం తీరుస్తాడు. ఇదే నీ ప్రార్థన. నా భార్య అదే ప్రార్థన చేస్తుంది. సర్వసమాజం వింటుంది, యూట్యూబ్లో కూడా వాక్యం వెళ్తుంది. ఇది నా భార్య నా నిమిత్తం అదే ప్రార్థన చేసింది. నేను అనేక మంది స్త్రీలతో తిరిగేటప్పుడు, ఒక త్రాగుబోతునే తిరిగేటప్పుడు, ఒక రవిడీగా తిరిగేటప్పుడు, తను ప్రతి దినము బాధిస్తున్నప్పుడు, ప్రతి రాత్రి నిద్ర లేకుండా చేసినప్పుడు, నీకును నాకును మధ్య నేను నమ్మిన దేవుడు న్యాయమో తీరుస్తాడన్నది. ఆ న్యాయం ఇక్కడ నిలబెట్టింది. ఇది నన్ను చెప్పకూడదు, దీన్ని మహిమపరచండి. ఆయన న్యాయమే ఇక్కడ నిలబెట్టింది నన్ను. నీ భర్త నిన్ను బాధిస్తున్నా, నీ భార్య నిన్ను బాధిస్తున్నా, నీ కుమారుడు నిన్ను బాధిస్తున్నా, బాధ గురి చేస్తున్నా, ప్రేమను పగగా మార్చి నిన్ను కించపరుస్తున్నా, నువ్వు చేయవలసిన పని ఏంటంటే ఇదే మొర. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించి దేవుడు నేను కలిగి ఉన్నాను, అది నేను నమ్ముచున్నాను. అది నమ్మినప్పుడు ఆయన ఆనందిస్తాడు, నన్ను ఆనందింపజేస్తాడు. ఆయనే నీ సమస్యకి నీకు న్యాయము తీర్చును, నీ కుమారుడికి నీకు న్యాయం తీర్చును, నీ భర్తకు నీకు న్యాయం తీర్చును, అపవాదికి నీకు న్యాయం తీర్చును, దురాత్మకి దైవాత్మకి మధ్యన దేవుడే న్యాయము తీర్చును. ఆమేన్. ఆయన అంటున్నాడు, నాకును నీకును మధ్య యెహోవా న్యాయం తీర్చును, యెహోవా అనే విషయమై పగ తీర్చును కానీ నేను చంపను. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? యెహోవాయే నా నిమిత్తం నీ మీద పగ తీర్చుకుంటాడు తప్ప నేను మాత్రం పగ తీర్చుకోను. ఎంత గొప్ప మనసు! ఒకసారి ఆలోచన చేయండి. మనం తిట్టిన వాళ్ళని తిట్టకుండా ఉండం, మనం కొట్టిన వాళ్ళని కొట్టకుండా ఉండం, మనకు హాని చేసిన వారికి హాని చేయకుండా ఉండం. ఎలాగ దేవుడు మేలు చేస్తాడు మనకి? ఎలాగ అపవాది మన నుంచి పారిపోతాడు? క్రీస్తు యేసు కలిగిన మనసు మనం కలిగి ఉండాలి కదా. అది నీ వలన కాదా? ఒకరిని ప్రేమించడం ఎలాగైతే మనసు మలుచుకున్నావో ప్రేమించడానికి, ఒకరిని ద్వేషించినప్పుడు వారిని కూడా ప్రేమించడానికి గట్టి మనసు కలగజేసుకోవాలి నీకు నువ్వే. అవునంటారా కాదంటారా? ద్వేషించడానికి మనసు కలగజేసుకుంది నువ్వే కదా. ఆ మనసుని ఆయుధాలని ఆలోచనలు సమకూర్చుకుంది నువ్వే. అలాగే ప్రేమించడానికి కూడా క్షమించడానికి కూడా ఆయుధాలు సిద్ధపరచుకోవాల్సిన స్తోమత నీకు ఉందే లేదా? ఉందండి. మనిషి ఎవరికైనా ఏదైనా చేయాలనుకుంటే చేయగలడో, చేయకూడదంటే చేయలేడు. అవునగా చెప్పండి. చెయ్యాలనుకున్నప్పుడు చేయలేకపోతుంటే ఆ సామర్థ్యం కలుగజేయమని అవసరమైతే దేవుడితో పోరాడి ఆ సామర్థ్యాన్ని కలుగజేసి మరీ చేయగలడం. అవునగా చెప్పండి. సత్యం ఇది. నీకు నువ్వు మధ్య దేవుడి న్యాయము తీరుస్తాడని చెప్పాడండి. ఆమేన్. చూడండి, అక్కడ ఒక మాట చూపిస్తాం మీకు. 24:14 నుంచి చూడండి. ఇశ్రాయేలు రాజు యవన పట్టుకొని బయలుదేరి వచ్చి ఉన్నాడు. ఏపాటి వారిని తరుముచున్నాడు. చచ్చిన కుక్కను గదా, మిన్నెల్లిని గదా, యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి అయి తీర్పు తీర్చునుగాక. ఆయనే సంగతి విచారించి నా పక్షాన వాద్యమాడి నీ వశము కాకుండా నిర్దోషునిగా తీర్చునుగాక. దావీదు మాటలు సౌలుతో మాట్లాడి చాలింపగా, సౌలు, దావీదా నాయనా ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి దావీదుతో ఇట్లనెను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారం చేసిన వాడవై నా యెడల నీకు ఉపకార బుద్ధిని వెళ్ళ చేస్తువు గనక నువ్వు నాకంటే నీతిపరుడవు. ఒకనికి తన శత్రువు దొరికిన యెడల మేలు చేసి పంపివేయినా ఈ దినమున నీవు నాకు చేసిన దాన్ని బట్టి యెహోవా నీకు ప్రతిగా నీకు మేలు చేయనుగాక. నిశ్చయముగా నీవు రాజు వగదు అని ఇశ్రాయేలు రాజ్యము నీకు స్థిరపరచబడినని నాకు తెలియను. ఆమేన్. ఈ మాట ముందుగా ఎవరు చెప్పారు? ఇదే మాట దావీదుతో ముందుగా ఎవరు చెప్పారు? యోనాతాన్. ఎస్. అక్కడ ప్రార్థన చేసినప్పుడు వారి కన్నీటి మధ్య దేవుడు యోనాతాన్ని బలపరిచి దావీదుని బలపరిచి ఈ వాగ్దానం అక్కడ తెలియజేశాడు. ఆమేన్. ఆ వాగ్దానం ఇక్కడ ఏ రాజు అయితే తరిమాడో, ఏ రాజు అయితే పగతోతో ఉన్నాడో, ఏ రాజు అయితే ద్వేషించాడో అదే రాజు నోటితోటి ఒప్పందాన్ని కుదిర్చాడు దేవుడు. చెప్పలు కూడా దేవుడు మహిమపరుద్దాం. చూసారా మరి? ఇప్పుడు శత్రువుని ఎలా ప్రేమించగలిగాడు? బాధించేవాడిని దావీదు ఎలా ప్రేమించగలిగాడు? బాధించిన వ్యక్తి మరలా దావీదుని ఎలా గణపరుస్తున్నాడు? ఆమేన్. ఎంత గొప్ప సంగతి! ఎంత గొప్ప సంగతి!
ఇదంతా దేనివల్ల జరిగిందంటే దావీదులో దేవుని ఆత్మ ఉంది, సౌలు దురాత్మ ఉంది. దేవుని ఆత్మ ఉన్నవారు భరించగలరు, సహించగలరు, నిరీక్షణ కలిగి ఉండగలరు, ప్రార్థనా జీవితంతో పోరాడతారు, ప్రతిదీ కూడా దేవుని మీదే ఆధారపడతారు. అది మనుషులు చేసిన కార్యం కాదు, కానీ దురాత్మ చేసే కార్యమని వారు ఏం చేస్తారు, ఒక ఆలోచనకి వస్తారు. ఆ దురాత్మను దేవుని ఆత్మతో పోరాడి విజయాన్ని సంపాదించుకుంటారు. అప్పుడు దురాత్మ ఓడింపబడుతుంది. అప్పుడు ఈ సహనము, ఈ ఓర్పు, నిరీక్షణ, ఈ భక్తి, ఈ ప్రార్థన జీవితం, ఈ యొక్క పగ ద్వేషంగా, ఈ ద్వేషము ప్రేమగా ఎలా మార్చబడిందంటే, అప్పటికి ఆ కార్యం చేసి తన ప్రేమను వెల్లడి చేసినప్పుడు దేవుడు సౌలులోంచి దురాత్మను తోలివేశాడు. ఆమేన్. అప్పుడు ఈ మాట చెప్పగలిగాడు. తోలివేసి దావీదుతో దైవజ్ఞానంతో నింపి మేలును కీడును వివరించే బోధ దావీదు చేత సౌలుకి చేయించాడు దేవుడు. చేయించినప్పుడు ఏది న్యాయమో ఏది అన్యాయమో ఆ యోచనని కలుగు చేసినప్పుడు, నీకు అపకారం చేసి నీకు ఉపకారం చేస్తావు, నీ ఉపకార బుద్ధిని బట్టి దేవుడు నీకు మరి ఎక్కువగా మేలు చేయను, నీవే ఇశ్రాయేలు రాజువి, నిజంగా నువ్వు స్థిరపరచబడతావు, నా రాజ్యం కూలిపోయింది, నేను చేసిన క్రియ నన్ను కించపరుస్తుంది. ఆమేన్. ఎవరైతే నిన్ను బాధించారో వాళ్ళే నీ ముందు ఓడిపోతారు. వాళ్ళలో మార్పును చూడాలి నువ్వు. వాళ్ళలో ఉన్న అపవాది ఓడిపోతాడు, వాళ్ళు గెలిచి మార్పు చెంది నిన్ను కనపరుస్తారు. ఆమేన్. ఇది ఎలా జరుగుతుందో, దావీదు ఈ ఆయుధాన్ని పట్టుకున్నాడో ఆ ఆయుధాన్ని మీకు చూపించడానికి ఇష్టపడుతున్నాను నేను. చూద్దాం ఆయుధం. 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 30, 31 వచనాలు చూడండి. అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలి నడకన వెళ్ళాను. అతని యొద్దనున్న జనులందరూ తలలు కప్పుకుని ఏడ్చుచు కొండ ఎక్కిరి. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరి ఉన్నాడని దావీదును తెలియజేయగా, దావీదు యెహోవా అహీతోపెలు యొక్క ఆలోచనను చెడగొట్టమని ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. చూసారా, ఇక్కడ కూడా ఏడుస్తున్నాడు ఈయన. అక్కడేమో శత్రువైన సౌలు ఏడిపించాడు దురాత్మతను ఉండి. ఇక్కడ ఎవరు ఏడిపిస్తున్నారు తెలిసి ఈయన్ని? ఈ ఏడుపు కారణం ఎవరు? అబ్షాలోము అండి. అబ్షాలోము ఎవరు? దావీదు కుమారుడు. దావీదు మీద తిరుగుబడి చేస్తారు. ఇక్కడ దావీదును తరుముతాడు, దావీదు అనుసరులు తరుముతాడు, తిరగబడతాడు. ఇక్కడ తిరగబడినప్పుడు అబ్షాలోము యొక్క అనుసరుడు అహీతోపెలు అతను వచ్చి అప్పుడు చెప్తాడు, అతనికి విరోధంగా ఆలోచన చేసి వీళ్ళని పట్టించాలని, వీళ్ళకి హాని చేయాలని ఆలోచన చేసినప్పుడు ఆ కబురుని తెలిసినప్పుడు ఏం చెప్తుంటేనా, అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరి ఉన్నాడని దావీదును తెలియజేయగా, దావీదు యెహోవా అహీతోపెలు యొక్క ఆలోచనకు చెడగొట్టమని ప్రార్థన చేశాను. ఆమేన్. చూసారా, మనం మొదటి నుంచి మాట్లాడుకుంది ఇదే. మనల్ని ఎవరైతే బాధిస్తున్నారో వాళ్ళ ఆలోచన మార్చమని, వాళ్ళ పగను ప్రేమగా మార్చమని, వాళ్ళ ద్వేషాన్ని ప్రేమగా మార్చమని, సమాధానంగా మార్చమని ప్రార్థన చేసినప్పుడు వారి ఆలోచనను దేవుడు మారుస్తాడు. ఆ స్థలం మంది ఒక మందిరం ఉంటే ఆ మందిరం దగ్గరికి వెళ్ళి వారు ప్రార్థన చేసి దేవుని యొక్క ఉద్దేశం తెలుసుకుని వారి ఆలోచన విధానాన్ని మార్చగలిగారు. ఈరోజు ఇప్పటి వరకు మనం చెప్పుకున్న సందర్భాల్లో మన కుటుంబాల్లో కానీ, అన్నదమ్ముల మధ్య కానీ, అక్కచెల్లెల మధ్య కానీ, అత్తాకోళ్ళ మధ్య కానీ, కుటుంబాల మధ్య కానీ, సంఘ సేవకుడు విశ్వాసుల మధ్య కానీ ఇలాంటి పోరాటాలు వచ్చినప్పుడు మీ ఆలోచన విధానాన్ని మార్చమని మేము ప్రార్థన చేయాలి. మీ శత్రువులని, మీ బంధువుల యొక్క ఆలోచనల్ని, మీ బిడ్డల యొక్క ఆలోచనల్ని, మీ భర్తల యొక్క ఆలోచనల్ని, మీ భార్య యొక్క ఆలోచనల్ని, నిన్ను బాధించే ప్రతి వారి నిమిత్తమే అతను ఆలోచన మార్చమనాలి. మనిషి ఆలోచన మారకపోతే మనిషి మారడు. మీకు అర్థమవుతుందా? మనిషి తనకు తానుగా మారలేడు. తన ఆలోచన విధానం మారాలి, తన స్వభావం మారాలి. ఆలోచన ఎప్పుడు మారుతుందో స్వభావం మారుతుంది. స్వభావం ఎప్పుడు మారుతుందో మనసు మారుతుంది. మనసు ఎప్పుడైతే మారిందో
మనస్సాక్షి నిలుచుంటుంది. అప్పుడు మనిషి మారుతాడు. ఇన్ని రకాల కార్యక్రమాలు జరగాలి. ఇదంతా దేనివల్ల జరుగుతుందంటే కేవలము ప్రార్థన. ప్రార్థన బట్టే ఓర్పు, ప్రార్థన బట్టే సహనము, ప్రార్థన బట్టే దేవుని చిత్తము, ప్రార్థన బట్టే కనిపెట్టడం, ప్రార్థన బట్టే ఆలోచన విధానం మారడం. నీ పరిస్థితులు మారాలన్నా ప్రార్థన చేయాలి. నీ ఆర్థిక సమస్యలు పోవాలన్నా ప్రార్థన చేయాలి. అంగలార్చాలి, ఏడవాలి. ఎంతగా ఏడ్చాడు దావీదు. చాలామంది అనుకుంటారు, నేను కన్నాను పెంచాను, నా కొడుకు నన్ను ఏడిపిస్తున్నాడు, నాకు బాధ గురి చేస్తున్నాను అనుకుంటారు. ఇక్కడ అబ్షాలోమే ఏడిపిస్తున్నాడు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇది. మీకు అర్థమవుతుందా? దేవుని చిత్తమైతే రేపు ఆదివారం మాట్లాడుకుందాం మనం. ఎంతమంది కుమారులు ఎంతమందిని ఏడిపించారో, ఇది ఎక్కడి నుంచి వచ్చిందో. ఏలి కుమారులు ఏడిపించలేదా? మరే దావీదుని అబ్షాలోము ఏడిపిస్తున్నాడు. భయపడిపోడు దావీదు ఇంతమందిని జయించినాడు. అబ్షాలోము యొక్క తాకిడి మనం తట్టుకోలేము. మనం పారిపోతాం పదండి అని పారిపోతున్నాడు పాపం. ఏడుస్తున్నాడు, కొండలు గొట్టలు ఎక్కుతున్నాడు, ఎవరికి చెప్పుకోలేడు. సొంత కొడుకు అంటే బాధ. మళ్ళీ ఆడికి అనుసరులు కొంతమంది, వాళ్ళు కూడా బెదిరించేయడం వెళ్ళి. చూడండి, మన కుటుంబంలో దేవుని ఆత్మ ఎప్పుడైతే లేదో, దేవుని మనస్సు లేదో, ప్రార్థన జీవితం లేదో, పక్కనే పిల్లి కూడా సమయం కలుగుతుంది మనల్ని. అర్థమవుతుందా మీకు? మన కుటుంబంలో ప్రార్థన జీవితం ఎప్పుడైతే ఉందో, పక్కనున్న సింహం పిల్లయి మన దగ్గర కూర్చుందా లేదా? దానియేలు ముందు సింహాలు కూర్చున్నాయి లేవా? చేతులెత్తి నమస్కరించి మరీ కూర్చున్నాయి బోన్లో రాత్రి అంతా. ఆమేన్. అగ్నిగుండం ఆహ్లాదకరంగా మారిపోయింది లేదా? షద్రకు మెషకు అబేద్నెగోల విశ్వాసం దగ్గర మారిపోయింది. గొప్ప దేవుని కలిగి ఉన్నాం మనం, ప్రేమ కలిగిన దేవుని కలిగి ఉన్నాం. నిజంగా మనుషులకు క్షమించే మనసు ఇవ్వకపోతే ఆయన కూడా క్షమించలేడు. ఆయనకు ఆ మనసు ఉంది కాబట్టి మనకు ఆ మనసు ఇచ్చాడు. ఆయన బిడ్డలమైన మనము ఆయన గుణాత్మ పరిశ్రమ చేయాలి, ఆయన బిడ్డల వల్ల జీవించాలి. నిజంగా దేవుని బిడ్డలు కొంతమంది తల్లిదండ్రుల కోసం అనరా, కొడుకుని చూసినప్పుడు వాళ్ళ నాన్న వలే 10 రూపాయలు సంపాదిస్తాడురా, 10 రూపాయలు ఖర్చు పెట్టడు. వాళ్ళ నాన్న వారు ఎంత గౌరవంగా మాట్లాడారు తెలుసా? వాళ్ళ తల్లి ఎవరికైనా ఏదైనా ఉంటే చేతులది తనకు లేకపోయినా పెట్టిస్తుందిరా. అలాగే ఈ అమ్మాయి ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏదో పెట్టకుండా పంపించదు. సేమ్ వాళ్ళ అమ్మ మనసు వచ్చింది, వాళ్ళ అమ్మ గుణం వచ్చింది అంటారంట్రా. ఈ లోకంలో వ్యర్థమైన మనుషులు, లేకపోతే స్వార్థమైన మనుషులు, స్వార్థంతో జీవించే మనుషులు, తండ్రి యొక్క నీడ్స్, తండ్రి యొక్క జీల్స్, ఆ బేజానికి పుట్టినటువంటి వారు ఎట్టి మనసు కలిగి జీవించి వాళ్ళ తండ్రి యొక్క మనస్తత్వాన్ని ప్రచురము చేసేటప్పుడు జీవము గల దేవుని నమ్మిన మనము, జీవము గల దేవుని కుమారులమైన మనము ఆయన గుణంలో ప్రచురము చేయాలి. అప్పుడే నిజముగా ఈమె దేవుని కుమార్తె, నిజముగా ఇతను దేవుని సేవకుడు, నిజముగా దేవుని కుమారుడు, ఆయన పక్షంగా వాళ్ళ దేవుడు ఉన్నాడు, ఎట్టి కార్యమైనా చేయగలడు. ఈ దినం మా కుటుంబము లోకం దృష్టికి బాధపడవచ్చు, కానీ ఒక దినము వాళ్ళకున్న సంతోషం ఎవరికి ఉండదు. వాళ్ళ దేవుడు అలాంటి దేవుడు. వాళ్ళు దుఃఖపడుతున్నారంటే వాళ్ళ అవిధేయత, లేకపోతే వాళ్ళని ప్రశ్నించుకోకపోవడం, ప్రార్థనా జీవితం లేకపోవడం, ఏదో ఒక లోపాన్ని బట్టి తప్ప వాళ్ళ తండ్రి అని దేవుని మాత్రం కాదు. ఈ సాక్ష్యం బయట ఉందా లేదా? మీ దేవుడు గొప్ప దేవుడు అమ్మా, ఎందుకు బాధపడతారు మీరు? మీరు సరిగా భక్తి చేయండి. ఆయన మించిన దేవుడు చెప్పరా? ఇతరులు చెప్తారు మన వాళ్ళకి, మీ దేవుడు గొప్పవాడు, చనిపోయిన బ్రతికిస్తాడు. ఆ విశ్వాసం మనకుంటుంది కొంతమందికి లేక డాక్టర్ దగ్గరికి వెళ్ళి రకరకాలుగా అవిశ్వాసాలుగా జీవిస్తూ వెళ్ళాలి. డాక్టర్ దగ్గరికి తప్పక వెళ్ళాలి. దేనికి వెళ్ళాలి, దేనికి వెళ్ళకూడదు. ఎప్పుడు ముందు దేవుడి దగ్గరికి వెళ్ళాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా, ఈ విషయాలన్నీ కూడా గ్రహించాలి. మనం ఎక్కడికి వెళ్ళాలో దేవుడే పంపిస్తాడు మనకి. ఆమేన్. ప్రార్థన చేయాలి, ఫస్ట్ ఆయన మీద ఆధారపడాలి. నీ స్వస్థతకి ఏదైనా ఆటంకం ఉంది, అవిశ్వాసమా, అవిధేయత, చిన్న చిన్న పాపాల, చిన్న చిన్న లోపాల, దురాలోచన, దుష్టగుణమా, టీవీలు చూసే కళ్ళ, ధర్మశాస్త్రం చదివే కళ్ళు లేవా, బైబిల్ చదువుతున్నావు లేదా, రోజును ప్రార్థన జీవితం ఉందా, ఇవి నువ్వు టాలీ చేసుకోవాలి. ఇవన్నీ ఏంటి? ఎక్స్రేలు నీకు టెస్ట్లో. ఈ టెస్ట్ అన్నీ చేసుకుంటే ఆ టెస్ట్లో తేలిపోద్ది నువ్వు ఎక్కడ పడిపోతున్నావో, ఎక్కడ ప్రార్థన జీవితం లేదో, ఎక్కడ నీ ఆలోచన విధానం మారిపోతుందో, అసలు నేను పాడు చేసేవాళ్ళు ఎవరో, నీ ఆలోచన మార్చేవారు ఎవరో, నీ మేలు కోరేవారా, నీ శత్రువులా, నిన్ను గద్దించేవారు నీకు మేలు కోరేవారా, నీకు లాలన మాట్లాడి నిన్ను పాడు చేసేవాళ్ళు మేలు కోరేవారా? అప్పుడు నీకు అర్థమవుతుంది. పగవాళ్ళు ఎక్కలేని ముద్దులు పెడతాడట, మేలుకోరి గాయములు స్నేహితుడు చేస్తాడు. ఎందుకంటే గాయం కట్టే సమర్థత ఉంది అతనికి. గాయం చేస్తాడు, గాయము
కడతాడు, మరెన్నడూ గాయం రాకుండా చూసుకుంటాడు. ఆమేన్. కాబట్టి దేవుని ప్రియమైన సంగమా, దేవుని పిల్లలారా, దేవుని సందులో మనం బాధించే వరకు మనం ప్రార్థన చేయాలి. వారి ఆలోచన విధానం మారాలి. అప్పటి వరకు నీ బిడ్డల్లో నువ్వు మార్పును చూడలేవు. అప్పటి వరకు నీ భర్తలో నువ్వు మార్పును చూడలేవు. వాళ్ళ ఆలోచన ఒకసారి దేవుడు మార్చినట్టయితే నీ ప్రార్థన ద్వారాగా ఆ ఆలోచన ఎవ్వరూ మార్చలేరు, తిరిగి మరెవ్వరూ మార్చలేరు. బ్రతుకు కాలం అంతా నీ జీవితం అంతా కూడా సుఖప్రదంగా, సంతోషముగా, హాయిగా, ఎన్నడూ చూడలేని సంతోషాన్ని మరలా నువ్వు అనుభవించగలవు. ఆమేన్. ఒక ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్ళిపోతాడు దావీదుని తీసుకుని దేవుడు. ఏ శత్రువు అయితే నీ మీద విజృంభించాడో, ఏ శత్రువు అయితే నీకు ఆటంకం ఉన్నాడో, ఏ శత్రువు అయితే నీ బాధ గురి చేస్తున్నాడో, ఆ శత్రువు ఒప్పుకుని విడిచిపెట్టి నీ నుంచి పారిపోతాడో, నీ దేవుని రాజ్యాన్ని నీకు అర్హురాలుగా చేస్తాడు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, యాజక సమూహమై ఉన్నారని వాగ్దానాన్ని మనం పొందుకుంటాం. ఆమేన్. ఆమేన్.